ప్రశ్న అడిగితే దయచేసి ఆన్సర్ చెప్పండి. బంగారం అంటే అందరూ తెలిసిందండి. బంగారం దాని ఇంగ్లీష్లో గోల్డ్ అంటాను. రోల్డ్ గోల్డ్ అంటే ఏంటంటే అంటే బంగారం రాకుండా కానీ బంగారం కాదు. సో దేనికి విలువ ఎక్కువ ఉంటుంది? బంగారానికి విలువ ఎక్కువ ఉంటుంది. సో ఆ రెండింటిని గుర్తుపెట్టాలంటే అన్ని తెలుసు కదా. సో బంగారం అంటే మొత్తం బంగారం ఉంటుంది. సో నకిలీ బంగారం రోల్డ్ గోల్డ్ అంటే పైన బంగారం లాగా కనిపిస్తుంది కానీ లోపల ఏముంటుంది? నకిలీ. సో ఇనుమో ఏదో వేరే లోహం, బంగారం కాకుండా వేరే లోహం ఉంటుంది కదా. సో ఇది అర్థమైందంటే ఈరోజు వాక్యం మనకు అర్థమైందంటే. సో అందరికీ అర్థమైందని ఆశపడుతుంది. సో మత్తయి సువార్త 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నపు కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అది వెలుపల శృంగారంగా అగపడును కానీ లోపల సచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతో నిండి ఉన్నది. చూడండి, మనం చూస్తున్నాం 27వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నపు కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగాను అగబడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నవి. సో ఇది యేసుక్రీస్తు వారు అంటున్నారు. ఎవరిని ఉద్దేశించి అంటున్నారంటే శాస్త్రులను, పరిసయ్యులను, వారిని ఉద్దేశించి అంటున్నాడు. ఏమంటున్నారు? మీరు సున్నపు కొట్టిన సమాధుల వలె ఉన్నారు అని అంటున్నారు. మరి ఎందుకు శాస్త్రులను, పరిసయ్యులను యేసుక్రీస్తు వారు మీరు సున్నపు కొట్టిన సమాధుల వలె ఉన్నారు అని అంటున్నారు? సమాధులు ఎలా ఉంటాయండి చూడటానికి? బయట తెల్లగా, అందంగా, డిజైన్ గా ఇప్పుడైతే టైల్స్ వేసుకొని మనందరం సమాధులను మంచిగా చూసుకుంటాం. కానీ ఒకసారి మన సమాధి లోపల వెళ్ళి చూడగలిగితే అందులో ఏముంటుంది? చనిపోయిన వారి ఎముకలు, ఇంకా ఒక నెల క్రితం అలాగే ఏదైనా చనిపోయి ఉంటే దాన్ని తోమితే ఏముంటుంది? దుర్వాసన, సమస్త కల్మషము, కుళ్ళు మనం భరించలేదు. అలాంటి దుస్థితి ఎక్కడ ఉంటుంది? సమాధి లోపల ఉంటుంది. అయితే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే ఆ శాస్త్రులను, పరిసయ్యులను చూసి మీరు బయటికి ఏమో సున్నం కొట్టిన సమాధుల్లాగా, నీతిమంతులాగా మంచిగా కనపడుతున్నారు, కానీ మీరు లోపల ఎలా ఉన్నారంటే సమస్తమైన కుళ్ళుతోటి, ఎముకలతోటి నిండి ఉన్నారు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మరి ఈ పరిసయ్యులు ఎవరు? కొంచెం ఇంట్రొడక్షన్ పరిసయ్యుల గురించి. మరి ఈ పరిసయ్యులు ఎవరు? వాళ్ళు చేసిన పనులేంటి? మరి ఉత్తగానే మీరు సున్నం కొట్టిన సమాధులను యేసుక్రీస్తు వారు అనలేదు. సో వాళ్ళు ఏదో చేస్తుంటారు కాబట్టి ఆయన మీరు సున్నం కొట్టిన సమాధులు అని పరిసయ్యులను, శాస్త్రాలు అంటున్నారు. సో పరిసయ్యులు ఎవరు? కొంచెం ఇంట్రొడక్షన్ గా చూసుకున్నట్లయితే చూడండి 23వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, అప్పుడు యేసు జన సమూహంతోను తన శిష్యులతోనూ ఇట్లా నిలిచారు. అంటే ఇక్కడ ఏముంది? యేసుక్రీస్తు వారు జన సమూహంతోను తన శిష్యులతోనూ ఈ విధంగా అంటున్నారు. ఏమంటున్నారు అంటే 2వ వచనంలో, శాస్త్రులను, పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుంటాడు వారు. సో వీళ్ళు ఎవరు అంట? మోషే పీఠమందు కూర్చుంటాడు వారంట. సో మోషే మనందరికీ తెలుసు కదండి. మోషే ఆయన చేసే పని ఏంటిది? లేకుంటే ఆయనను మనం ఎలా గుర్తుపడతామంటే మోషే అనగానే ఇశ్రాయేలులను నడిపించినటువంటి ఒక నాయకుడు. మరి ఆయన చేసేది ఏంటిది? దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను, లేకుంటే ఆయన ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీలకు బోధించేటటువంటి వారు మోషే గారు. అయితే ఇక్కడ 2వ వచనంలో ఏమంటున్నారంటే శాస్త్రులను, పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుంటేటి వారు. అంటే పాత నిబంధనలో మోషే గారు ఏ పని అయితే చేశారు అంటే
అంటే ఇజ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా అయితే మోషే గారు చెప్పారో అదే దాన్ని, అంటే మోషే ఏదైతే ధర్మశాస్త్రం చెప్పారో దాన్ని కొత్త నిబంధనలో వచ్చేది శాస్త్రులు కంటిన్యూ చేశారనమాట. అంటే శాస్త్రుల వృత్తి ఏమిటి, పరిశీలన వృత్తి ఏమిటంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధించేటట్టు వారు. అందుకనే మీరు మోషే పీఠమందు కూర్చుండేది వారు. సో 7వ వచనంలో చూస్తే 23వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే సంత వీధులలో వందనములను మనుషుల చేత, సో మనుషుల చేత బోధకులన్నీ పిలిపించుటయు కోరుతారు. సో ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. సో పరిసయ్యులు ఏంటి అంటే వాళ్ళు బోధకులు అని పిలిపించుకోవాలి. సో వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు కదా. అయితే ఈ ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి ఈ పరిసయ్యులు, మరి పరిసయ్యులు అనగానే మనకి ఏమి గుర్తుపట్టాలి అంటే పరిసయ్యులు అనే పదానికి అర్థం మనం తెలుసుకుంటే పరిసయ్యులు అంటే ఎవరో మనకు కొంచెం అర్థమవుతుంది. పరిసయ్యులు అనే పదం హీబ్రూ భాషలో పరాష్ అనే పదం నుండి వచ్చింది. మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా? ఎందుకంటే విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు, కానీ నువ్వు ఎలాగో స్వస్థపరుస్తావు అని ఈ శాస్త్రులు పరిచయం అంటుంటే యేసుక్రీస్తు వారు 13వ వచనంలో ఆ మనుషునితో నీ చేయి చాపమనెను, వారు చేయి చాపగా 2వ దాని వల్ల అది బాగుపడింది. సో యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆ ఊచ చేయి గల వారి వ్యక్తిని నీ చెయ్యి బాగుపడును అనగానే అతనికి పక్షవాతం కలిగి ఉన్నటువంటి ఆ చెయ్యి ఏమైందంటే బాగుపడిపోయింది. అయితే 14వ వచనంలో చూడండి, అందరు పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగూ సంహరించుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసింది. సో పరిసయ్యులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఎలాగ చంపాలి, ఎలాగ సంహరించాలని ఆలోచన చేస్తున్నారు. సో మన పై వచనాల్లో చూస్తే వాళ్ళు ఏమంటారు? విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు, స్వస్థపరచకూడదు అని అదే పరిసయ్యులు అన్నారు. సో వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు, విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు కదా. మరి కింద 14వ వచనంలో ఏమంటున్నారు? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? యేసుక్రీస్తు వారిని ఎలాగ సంహరించాలి అంటే ఎలాగ హత్య చేయాలి. మరి నరహత్య పాపం కదా, మరి పరిశీలనకు తెలుసు కదా నరహత్య పాపం అని. సో పైన ఏమో అంటే 10వ వచనంలో ఏమంటారు? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. సో 14వ వచనానికి నరహత్య చేయకూడదు అని తెలిసి కూడా వాళ్ళు ఏమంటారు? యేసుక్రీస్తు వారిని చంపాలని ఆలోచన చేస్తున్నారు. సో అందుకే యేసుక్రీస్తు వారు వాళ్ళని ఏమంటారంటే మీరు సున్నపు కొట్టిన సమాధులు. ఎందుకు అంటే పైనేమో ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళ కనపడతారు, కానీ వాళ్ళ ఆలోచనలు ఎట్లున్నాయంటే యేసుక్రీస్తు వారిని ఎప్పుడు సంహరించాలి అని ఆలోచన. సో ఇప్పుడు అర్థమైందా? సున్నం కొట్టిన సమాధులని యేసుక్రీస్తు వారు పరిసయ్యులను శాస్త్రులను ఎందుకన్నారు. ఇప్పుడు 23వ అధ్యాయంలో మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం చూస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కట్టిన సమాధులను పోలి ఉన్నారు, అది వెలుపల శృంగారంగా అగపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నది. సో సమాధులు ఎలాగైతే చూడటానికి బయట అందంగా కనిపిస్తాయో అలాగనే మీరు కనపడుతున్నారు పరిసయ్యులు, శాస్త్రులారా, కానీ వాటి లోపల కుళ్ళు ఎలాగైతే ఉంటుందో మీలో కూడా అలాంటి కుళ్ళు ఉంది, అలాంటి కల్మషం ఉంది అని చెప్తున్నారు. చూడండి 28వ వచనంలో చూడండి, అంటే సమాధులతో ఇక్కడ పోలుస్తున్నారు. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులు కనబడతారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. బయటికేమో నీతిమంతులుగా కనపడతారు, కానీ లోపల వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? అక్రమంతో వేషధారణ కలిగిన జీవితంతో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. సరే ఇప్పుడు 28వ వచనంలో ఏమంటారు? అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనపడతారు. సో మనుషులకు నీతిమంతులుగా కనపడతారు, కానీ నిజంగా వాళ్ళు నీతిమంతులా కాదుగా. నిజంగా పరిసయ్యులు నీతిమంతులు కాదు కదా, ఇది గుర్తుంచుకోండి. పరిసయ్యులు నీతిమంతులు కాదు. సామెతల గ్రంథం
సామెతలు 26వ అధ్యాయం. సామెతలు 26వ అధ్యాయము 23వ వచనం. చెడు హృదయమును ప్రేమగల మాటలాడి పెదవులను కలిగి ఇందుట మట్టి పెంకు మీది వెండి పూతతో సమానము. ఏమంటున్నారు? చెడు హృదయం అంటే లోపల మన హృదయం ఎలా ఉంటుంది? చెడ్డగా ఉంటుంది. చెడు హృదయం. తర్వాత ఏమంటున్నారు 23వ వచనంలో? చెడు హృదయము ప్రేమగా మాట్లాడు పెదవులు. అంటే పైకి ఎలాగ మాట్లాడతాం? ప్రేమగా మాట్లాడుతుంటాం, కానీ లోపల ఎలా ఉంటుంది? చెడు. సో ఇలాంటివి దేనితో పోలుస్తున్నారు? మట్టి పెంకు మీది వెండి పూతతో సమానం. సో నేను ఇక్కడ మట్టి పెంకు మీది వెండి పూతతో సమానం అని ఎందుకు ఇక్కడ ఉంది అంటే దీన్ని నేను కొంచెం అప్గ్రేడ్ చేసి దీన్ని బంగారాన్ని కన్వర్ట్ చేశాను. సో ఈజీగా అర్థమవుతుందండి. సో అంటే రోల్ గోల్డ్ ఎలా ఉంటుంది? పైకి బంగారం లాగా కనిపిస్తుంది, కానీ లోపల ఎలా ఉంటుంది? ఇనుముతోటి నిండి ఉంటుంది. సో అలాగే ఇక్కడ ఏమంటున్నావు? మీరు అంటే పైకి మంచిగా ప్రేమగా మాట్లాడతారు, కానీ లోపల ఏముంటుంది? చెడు హృదయం ఉంటుంది. అలాంటి వాటిని ఏమంటున్నారంటే మట్టి పెంకు. మట్టి పెంకు మీద వెండి పూతతో పూసిన వారితో సమానము అంటున్నారు. సో ఒక మట్టి పెంకును తీసుకున్నాం, మనకు తెలిసింది ఒక కుండను తీసుకున్నాం అనుకోండి, దానికి పైన లేయర్ పైన పూత వెండితోటి పూసామనుకోండి, అది చూడటానికి ఎట్లా కనిపిస్తుంది? మనకి వెండిలాగానే కనిపిస్తుంది, కానీ లోపల ఏముంటుంది? మట్టే ఉంటుంది. సో ఇలాంటి దానికి విలువ ఉంటుందా? సో అందుకే ఫస్ట్లో మనం అనుకున్నాం దేనికి విలువ ఎక్కువ ఉంటుంది? బంగారానికా అంటే గోల్డ్ కా రోల్ గోల్డ్ కా? బంగారానికే విలువ. ఇప్పుడు శాస్త్రీయులు పరిచయులు పైకి ఎలా కనపడుతున్నారు? తెల్లగా నీతిమంతుల్లాగా కనపడుతున్నారు, కానీ లోపల వాళ్ళ హృదయం ఎట్లుంది? చెడిపోయింది. సో అందుకనే యేసుక్రీస్తు వారు ఏమంటారు? మీరు నీతిమంతులుగా కనపడతారు, కానీ మీరు వేషధారులు, మీలో అక్రమం ఉంది అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం చెప్తున్నాం. సో ఇది చెప్తే అందరికి ఈజీగా అర్థమవుతుంది. ఎంతమంది స్త్రీలు ఉన్నారు కాబట్టి తొందరగా అర్థం చేసుకోగలుగుతారు. సో ఇప్పుడు ఒక ఊరిలో ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో స్త్రీల ఆరాధన ఉంది అనుకుందాం. సో స్త్రీల ఆరాధన ఉంది. స్త్రీల ఆరాధనకు వాళ్ళందరూ వెళ్తున్నారు. ప్రతి ఒక్కరు మంచిగా రెడీ అవుతున్నారు, ఇంట్లో బైబిల్ చేత పట్టుకుంటున్నారు, స్త్రీల ఆరాధనకు వెళ్తున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ కూతురు మామూలుగా మాట్లాడే వయసు, కొంచెం జ్ఞానం అర్థం చేసుకునే వయసు చిన్న పాప కూడా ఉంది. సో వాళ్ళు స్త్రీల ఆరాధనకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే, మరి వెళ్ళినమ్మటే ఇప్పుడు సపోజ్ మనం మధ్యాహ్నం 2 గంటలకు స్త్రీల ఆరాధన ఉంటుంది, 2 గంటలకు అందరూ వస్తారా? రారు. సో అలానే ఆ ఊళ్ళో కూడా వాళ్ళు రాలేదు. సో రాలేనప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆరాధన స్టార్ట్ చేయకుండా పలానా ఆవిడ ఇదంట, పలానా వాళ్ళ కూతురు ఇదంట, పలానా వాళ్ళ కొడుకు అదంట. పైకి ఎలా కనిపిస్తారు? అక్క, వదిన, అమ్మ, చెల్లి, కూతురు అని ఇలానే కనబడతారు, కానీ లోపల ఎలాంటి ఉంటుంది? ఆమె అది అని ఎలాంటి చాడీలు చెప్పుకోవడం, అసూయ కలిగి జీవించడం, స్వార్థంతో నిండి ఉండటం, కక్షలు, కోపములు ఇలాంటి గౌరవలేని తనము. తర్వాత ఏముంటారు? మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాళ్ళ గురించి అంటే థర్డ్ పర్సన్, 2వ వ్యక్తి గురించి కాకుండా 3వ వ్యక్తి గురించి మాట్లాడుతుంటారు. ఏమని? వాళ్ళకి తినడానికి నిండా వెతికి లేదు, కానీ వీసాలకు సంపన్నులు ఉన్నాయి. వాళ్ళకి అవసరమా ఈ హెచ్చులు? ఇలాగ జీవితం వల్ల అవసరమా? కానీ వాళ్ళు వెళ్ళింది ఎక్కడికి? స్త్రీల ఆరాధన. ఏం పట్టుకొని వెళ్ళారు? బైబిల్ పట్టుకొని వెళ్ళారు, కానీ ఏం మాట్లాడుతున్నారు? ఇలాంటి పనికిరాని మాటలన్నీ మాట్లాడుతున్నారు. సో శాస్త్రులు ఎలా ఉన్నారు? అలాగే వాళ్ళు నీతిమంతులుగా కనబడుతున్నారు. వాళ్ళు ఏం బోధిస్తారు? ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు. వాళ్ళు ఎలా కనబడుతుంటారు? పైకి నీతిమంతులుగా కనబడుతుంటారు, కానీ లోపల ఏముంది? చెడుతనం ఉంది. సో ఇలాంటి వారు మనం నీతిమంతులు అంటామా? అని కాదు. సో నీతిమంతులు కాదు. ఓకే, శాస్త్రులు నీతిమంతులు కాదు. ఇలాంటి స్త్రీల ఆరాధన జరిపించే ఆ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీతిమంతులు కాదు, అంతే కదా. అయితే
ఒకరోజు చిన్న పాప వెళ్ళింది శ్రీనారాయణకి వాళ్ళతో పాటు. చిన్న పాప వెళ్ళింది కదా, ఆ చిన్న పాప ఒకరోజు అడిగిందంట, అమ్మ ప్రతిరోజు మీరు పలానా వాళ్ళ గురించి ఇలాగ మాట్లాడుతుంటారు కదా, మరి ఈరోజు ఎందుకమ్మా మీరు మాట్లాడతలేరు అంటే వాళ్ళ అమ్మ ఆ పాప సమాధానం ఇచ్చిందంట, ఈరోజు శ్రీనారాయణకి అందరూ వచ్చారు అన్నదంట. అర్థమైందా? సో ఆ రోజు శ్రీనారాయణకి అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళకి టాపిక్ దొరకలేదు వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. సో ఒకవేళ ఆ రోజు ఎవరైనా ఆబ్సెంట్ అయి ఉంటే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. సో ఇలాగ మనము కూడా ఉంటే మనం జీవితం ఎలా ఉంటుంది? సున్నం కొట్టిన సమాధులు ఉంటుంది. మనము వేషధారుల వల్ల ఉంటాం, నీతిమంతులుగా మనము ఆగుపడం. మరి ఇలాగ ఉంటే మనము నీతిమంతులుగా లేకుండా జీవిస్తే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? సో మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. సో చూద్దాం, అదే కీర్తన 34వ అధ్యాయం. కీర్తన 34వ అధ్యాయము. మరి ఇలాంటి వారు పరలోకం పోతారా? వేషధారులు అంటే పైకి నీతిమంతులుగా కనిపిస్తూ పగలు ఇలాంటి వాళ్ళు ఉంటే పరలోక రాజ్యం పోతారా? కోరు. సో మీరే చెప్తున్నారు కోరు అని. సో మనందరం వాక్యం వింటున్నాం, మనందరం నీతిమంతులు అంటే కాదు. సో చెప్పే నేను కూడా నీతిమంతుల్ని కాదు. కానీ ఎవరు నీతిమంతులు అంటే అదే 13వ వచనంలో బి భాగంలో చూస్తే ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించి వారే నీతిమంతులుగా ఎంచబడతారు. ఎవరు ధర్మశాస్త్రాన్ని విని ధర్మశాస్త్రంలో ఏదైతే చెప్తుందో దాని ప్రకారం చేసే వాళ్ళు ఎవరు? నీతిమంతులు. సో నేను వాక్యం చెప్తున్నానంత మాత్రాన నేను నీతిమంతుని కాదు, మనందరం వాక్యం వింటున్నంత మాత్రాన మనం నీతిమంతులం కాదు, మనం ఆరాధన చేసిన, పాటలు పాడిన, బైబిల్ చదివిన మనం నీతిమంతులము కాము. ఎప్పుడు నీతిమంతులం అవుతామంటే ధర్మశాస్త్రాన్ని వినడం కాదు, విన్న దానిని ఆచరణలో పెట్టినప్పుడు, వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు నీతిమంతులుగా మారుతాం. సో కాబట్టి మనం వాక్యాన్ని విని విడిచిపెట్టే రీతిగా మనం ఉండకుండా అది మన జీవితానికి అప్లై చేసుకొని, అయ్యో నా జీవితం వాక్యానికి అనుసారంగా ఉందా లేదా, నేను వాక్యానుసారంగా జీవిస్తున్నానా లేదా, వాక్యం చెప్పినట్టు నేను నడుచుకుంటున్నానా లేదా అని జీవించగలిగితే అప్పుడు మనము నీతిమంతులం అవుతాం. అయితే ఇప్పుడు మనం ఏమనుకున్నాం? సో ఇప్పుడు మనలో వచ్చే భయము ఏంటిదంటే మనం నీతిమంతులం కాదు అనేది ఒక భయం మనలో కలుగుతుంది. ఎందుకంటే అయ్యో నేను కూడా సారీ చెప్పే ఉంటాను, పలానా వారి గురించి చెడ్డగా మాట్లాడుతుంటాను, నేను నీతిమంతులను కాను అని ఒకవేళ భయం మనలో ఎవరికైనా ఉంటే, సో మనందరం నీతిమంతులుగా మారడానికి ఒక మంచి అవకాశం దేవుడు మనకి కల్పిస్తున్నాడు. 1వ యోహాను అర్థమవుతుంది. 1వ యోహాను రాసిన పత్రిక, పాపము లేరు అని చెప్పుకొని ఎడల మనలను మనమే